ఏ బేకరీ టాపీగా తీస్తావేంటి? ఉండండి, గబగబా తీస్తే డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీ నేనే కాల్చాలి కదా, అందుకే సేఫ్ గా తీస్తున్నాను. యూ ఫూల్. ముందు టపాకాయలు కాదు, నా కట్లు విప్పు. ఒక్క నిమిషం ఓపిక పట్టలేరా? పోనీలే పాపమని సేవ్ చేస్తుంటే బేకారీ అని తిడతారేంటి? అసలు నాకు విషయం అర్థం కాలేదు. పులి బోన్లోకి వచ్చి మరి అంత ధైర్యంగా పులిని ఎవరు కట్టిపడేశారు? పైగా పులి ఏమీ చేయకుండా ఎలా లొంగిపోయింది? నా ప్రాణాలతో ఆడుకోవడం నీకు ఇష్టంలా ఉన్నట్టుంది. ముందు నా చేతులు కట్లు విప్పు. అయిపోయింది. 5000 వాళ్ళ ఎక్కడా లింక్ తెగకుండా సేఫ్ గా విప్పేశాను. ఇవన్నీ నేనే కాలుస్తాను. ఇంతవరకు లైఫ్ లో ఎప్పుడూ కాల్చలేదు. అడు చూడు. అయ్యో, మంట ఇటువైపే వస్తుంది. మంట ఇటే వస్తుందని అలా చూస్తూ నిలబడ్డావేంటి? నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ ఒక్కసారి మాత్రమే నేను చెప్పింది చెయ్యి. సైలెంట్ గా చచ్చిపో. సింధు 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 అయ్యో సింధు సింధు అమ్మ సింధు ఎలా పడిపోయింది? సింధు అయ్యో ఎలా జరిగింది? సింధు అయ్యో సింధు సింధు అయ్యో సింధు పైకి లేదు. సింధు సింధు అమ్మ సింధు 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 అమ్మ సింధు ఇలా ఎలా పడిపోయావు సింధు? నువ్వు ఇంకా బయట అందరితో ఉన్నావు అనుకున్నాను. సింధుకేమైంది? ఎందుకు ఇలా చేసింది? సింధు థ్యాంక్ గాడ్ ఇంకా ప్రాణాలతోనే ఉంది. నీ నిజ స్వరూపం బయట పెడతాను. అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం పద బాబు, తొందరగా పదండి. అయ్యో ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, నా భార్యను కాపాడండి. అయ్యో సింధు
ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? నా సింధు నీలా మార్చేసిన తర్వాత నీకు ప్రశాంతంగా ఉందా? ఏం చెప్పావు సింధుతో? అప్పటినుంచే సింధులో మార్పు కనిపించింది. నేను చెడ్డవాడినని చెప్పావా? నేను మోసగాడినని చెప్పావా? మమ్మల్ని విడదీయడానికి లేనిపోనివన్నీ కల్పించి చెప్పావా? చెప్పు. నా సింధుకేం చెప్పావు? నీ వల్లే నా సింధు పైనుంచి దూకేసింది. నిజం చెప్పు. ఏమంది? భాను ఏం చెప్పింది? సింధుతో ఏం చెప్పింది? తెలీదు, కానీ ఏదో చెప్పింది. అందుకే సింధు ఇలా చేసుకుంది. సింధు అమాయకురాలు, అందరినీ నమ్మేస్తుంది. భాను మాటలు కూడా నమ్మేసి ఉంటుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేను గాని నోరు విప్పితే ఇప్పుడే ఇక్కడే అంతా కలిసి చంపేస్తారు నిన్ను. ఏం బెదిరిస్తున్నావా? ఏజే భార్యవి కదా అని నేను నోరు మూసుకున్నాను. నువ్వు నా సింధుతో ఏం చెప్పలేదా? ఆమె మనసు విరిచేలేదా? షట్ అప్. బద్రి చెప్పేది నిజమే. భాను సింధుతో మాట్లాడడం నేను చూశాను. మాట్లాడానా? ఓదార్చానా? ధైర్యం చెప్పానా? అసలేం చేశాను నేను? చచ్చిపోమన్నానా? వీడే ఏదో చేశాడు. వీడిని పట్టుకొని నిలదీయండి. అసలు చాలా ఆపు. నువ్వెప్పుడు నీకు సంబంధం లేని విషయాల్లో తల దూరుస్తూనే ఉంటావు. ఏం చెప్పి నువ్వు సింధుని డిస్టర్బ్ చేశావు? మీ అందరికీ ఏమైంది? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా మీద విరుచుకు పడతారేంటి? ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు సింధు చాలా టెన్షన్ గా కనిపించింది. అలా ఎందుకు కనిపించిందో తెలుసా? అసలు ఆపో. నువ్వే నా సింధుకేదో నూరిపోసావు. ఏ పాపం తెలియని నా భార్యకి పరిస్థితి వచ్చిందంటే దానికి నువ్వే కారణం. నువ్వే 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 రేయ్! ఆపండి. ఏంటిది? హాస్పిటల్ అనుకుంటున్నారా? ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఏంటి గొడవ? చేసింది చాలు. అరవకు. నోరు మూసుకునుండు. నేనేం చెప్పాను? ఏజేతో మాట్లాడమని చెప్పాను. అది కూడా నా తప్పేనా? అందరూ ఎందుకిలా నన్ను అపార్థం చేసుకుంటారు? బలపం పట్టి పలక మీద ఆలు దిద్దించినట్టు అన్నీ నేర్పిస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి స్వేచ్ఛనివ్వలేదు. అందుకు వాళ్ళు పంజరంలో చిలకల్లా ఫీల్ అవుతున్నారు.
ఏనాడైనా వాళ్ళతో కూర్చుని కష్ట సుఖాలు కనుక్కున్నారా? ఈ మాయ ఇంకొకరు సంతోషంగా ఉంటే ఫీల్ అవుతూ ఉంటుంది. కారణం ఆమె సంతోషంగా లేదు. దానికి కారణం మీరు. ఆమెకు భర్తతో సరదాగా గడపాలని, కలిసి బయటికి వెళ్లాలని ఎన్నో కోరికలున్నాయి. కానీ ఆమె భర్త మీరు తయారు చేసిన రోబోలాగా వస్తాడు, అలసిపోయానంటాడు, నిద్రపోతాడు, పొద్దున్నే వెళ్ళిపోతాడు. ఆమె గోడు గురించి పట్టించుకునే తీరికే లేదు. ఏనాడైనా మాయని గాని ఆమె భర్తని గాని మీరు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారా అని అడిగారా? ఈ చిత్ర భర్తని మీరు ఏ బ్రాంచ్ ఓపెన్ చేసినా అతన్నే ఇన్ఛార్జిగా పంపిస్తూ భార్య భర్తల్ని విడదీశారు. ఏదో ఒక రోజు అతను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి ఎవరినో తీసుకొస్తే ఏం చేస్తారు? అతని సంగతి పక్కన పెడదాం. ఏనాడైనా చిత్రని నీ లైఫ్ అంబిషన్ ఏంటి, నీ గోల్ ఏంటి అని అడిగారా? ఆమె చదువుకున్న చదువు తాలూకు సర్టిఫికెట్లు గోడకు ఫ్రేమ్ కట్టించి తగిలించుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా చేశారు కాదంటారా? ఈ భాను ఏంటి మాకు సపోర్ట్ చేస్తుందా? తెలివిగా ఏజే దగ్గర మమ్మల్ని ఇరికిస్తుందా? నేను మిమ్మల్ని ఇంకా డైరెక్ట్ గా విమర్శించలేను. ఎందుకంటే మీ ఫ్యామిలీ ముందు మిమ్మల్ని చులకన చేయడం నా ఉద్దేశం కాదు. చిన్నప్పటి నుంచి నా మనసులో ఏదన్నా మా చెల్లెలు అంజలితో షేర్ చేసుకోవడం నా అలవాటు. ఇప్పుడు నేను మిమ్మల్ని అంజలి అని అనుకుంటున్నాను. అప్పుడు లోపలున్నదంతా క్లియర్గా బయటకొస్తుంది. అలాగే మీకు మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ క్లియర్గా అర్థమవుతాయి. కూర్చో అంజలి, కూర్చో అంజలి. నీకు నేనొక కథ చెప్తాను. హిట్లర్ కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు హిట్లర్. ఆ హిట్లర్కి 3 కొడుకులు, 3 కోడళ్ళు. 7 చేపల కథలోలాగా ఆ కొడుకులు రాజ్యవేలరు. ఇక ఆ కోడళ్ళు చేప ఎందుకెండలేదు అంటే పాప ఏడ్చింది అంటూ చైన్ లింక్ సమస్యలు చెప్పుకుంటూ బయటికి మాత్రం ఏడ్చినా నవ్వినా ఒక్కలాగే ఉంటారు. ఈ కథలో చెప్పొచ్చేదేంటంటే చేపలు ఎండకపోయినా చీమ కుట్టినా ఈ బంగారు పుట్టలాంటి ఏజేకి అవసరం లేదు. ఎందుకంటే అతను హిట్లర్. అతను చెప్పిందే వేదం. అతను ఒక డిక్టేటర్. అతను చెప్పిన దానికి ఎదురు చెప్పకూడదు. వెర్రిమొరిగా వాగే ఈ తిక్కల మేళం ఇంత మాట్లాడుతుందేంటని నీకు డౌట్ రావచ్చు అంజలి. కానీ ఇవన్నీ నా మాటలు కావు, వీళ్ళందరి అభిప్రాయాలు.
అవే నేను చెప్పాను. ఈ హిట్లర్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు. ఫ్రీ బర్డ్ పావురంలో ఉండే నాకు ఎంత కండ కావురం కాకపోతే వీళ్ళ ఇంట్లో విషయాల్లో తలదూర్చడం ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మా నాన్నకి ఫోన్ చేయాలి. భాను, నాన్నా నాన్నా నేను ఇరుక్కుపోయాను నాన్నా. అయ్యో ఏ బిందులో తలదూర్చావమ్మా? బిందె లేదు బొంద లేదు నాన్నా, నీ సలహా కావాలి. అంటే నువ్వు బాగా టెన్షన్ లో ఉన్నావన్నమాట. హై టెన్షన్ లో ఉన్నాను నాన్నా. నన్ను కనెక్ట్ చేస్తే ఎలక్ట్రికల్ ట్రైన్ కూడా ఫాస్ట్ గా పరిగెడుతుంది. అబ్బో, ఎన్ని ఐస్ క్రీములు తిన్నావమ్మా? ఇప్పటికే 5-6 అయిపోయినాయి నాన్నా. అమ్మో, అయితే సమస్య మీ అమ్మ అంత బిగ్ సైజే అయి ఉంటుంది. ఇంచుమించు అంతే నాన్నా. అమ్మా, నువ్వెవరు? నువ్వు భానువి. భాను సమస్యకు భయపడుతుందా? సమస్య భానుకు భయపడుతుందా? ఐస్ క్రీమ్ లో పుల్లలాగా ఎంత గొప్ప జీవిత సత్యం చెప్పావు నాన్నా. సమస్య నాకు భయపడుతుంది. కాబట్టి నువ్వు వెనకడుగే యుద్ధమ్మా. వెనకడుగు ఎలా వేస్తా నాన్నా? వెనకాల కూడా కళ్ళుండాలి కదా. కుడి జోకులొద్దమ్మా. నీ సమస్య పెద్దదే అని నాకు అర్థమైంది. ఒక సమస్య నీ దగ్గరకు వచ్చేలా ఆ దేవుడు చేశాడు అంటే దానికి పరిష్కారం నీ దగ్గరే ఉందన్నమాట. కాబట్టి అదేంటో తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవడం నీ కర్తవ్యం. అమ్మయ్యా, థ్యాంక్స్ నానా, నాకు కర్తవ్య బోధ చేశావు. అమ్మా భాను, నువ్వు ఇక ఐస్ క్రీములు తింటావు ఆపేయమ్మా. చలికాలం జలుబు చేస్తుంది. ఉంటానమ్మా. ఆల్ ద బెస్ట్. అబ్బా వదులు, నొప్పెడుతుంది అత్తయ్య, వదిలే. అయ్యో మమ్మల్ని వదిలే, వదులు. చెప్పింది నీకే, వదులు. ఇప్పటికైనా భాను అంటే ఏంటో తెలిసిందా? నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనని అర్థమైందా? అయింది. మీరు చెప్పండి. అయ్యింది తల్లి. ఇప్పుడు నేనే ఈ ఇంటి యజమానినని ఒప్పుకుంటున్నట్టేనా? అబ్బా, ఒప్పుకుంటున్నాను తల్లి, వదిలే. నా వల్ల ఏది కాదని ఇంకొకసారి అంటారా? మనం జాగ్రత్త. ఇక నుంచి నేను చెప్పినట్టు వినకపోతే మీ ముగ్గురికి నేను చుక్కలు చూపిస్తాను. వింటాం. మాయా మాట్లాడదేంటి? వింటావా లేదా? అక్క ఏమైందక్క? ఎందుకు అరిచావు? భాను మనల్ని ఆడుకోవడం మనం వదిలిపెట్టు అని అరిచినట్టు కలొచ్చింది చిత్ర. కలగన్నావా? కలలోనే ఆ రేంజ్ లో ఆడుకుందంటే నిజంగా ఇంకెంత టార్చర్ పెడుతుందో. అలాంటిదేం జరగదులే అక్క. కలకు కూడా భయపడితే ఎట్లా? తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయంట కదా. అదే నిజమైతే మనల్ని ఎవరు కాపాడతారు? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో మనం పూర్తి స్వేచ్ఛగా ఉన్నాం. మనకి ఎదురు చెప్పేవాళ్లే లేరు. ఇప్పుడు భాను వచ్చి జయమ్మని బుట్టలో వేసుకుంది. పోనీలే అని చూసి చూడనట్టు వదిలేస్తే చాలా తెలివిగా ఏజేనే మార్చేసింది.
దక్షకు కరెక్ట్ గా ఉంటే మనకి తిప్పులు వచ్చేవే కాదు. భానుని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచకుండా లైట్ గా తీసుకుని వదిలేసింది. ఇప్పుడేమో ఆ భాను ఏకు మేకే కూర్చుంది. నేను కోరుకున్నట్టు కోమలి గనక మనకు అత్తగా వచ్చుంటే ఈ భాను అనే పీడ మన దరిదాపుల్లోకి వచ్చేదే కాదు. ఇప్పుడొక మహమ్మారిలా తయారైంది. పిచ్చోడి చేతిలో రాయి, భాను చేతిలో తాళాలు గుత్తి రెండూ ఒకటే. ఇప్పుడు చూడండి. ఓ మై గాడ్. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఆ కేసు నీ అంతట నువ్వు అందుకున్నప్పుడే ఈ ఇంటి బాధ్యత తీసుకున్నట్టు, లేదంటే నేనే ఇచ్చినట్టు ఒప్పుకోవాలి. నా హైట్కి నేను ఎప్పటికీ అందుకోలేననే కదా మీరిలా లాజిక్తో కొడుతున్నారు. సరే అయితే ఇప్పటి నుంచి చూడండి, ఈ భాను తలుచుకుంటే ఏదైనా చేయగలదని మీ చేతే చెప్పిస్తాను. ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? రెస్టారెంట్కి రావా? అంటే ఇవాళ నేను ఇవాళ భాను మా ఇద్దరిని షాపింగ్కి వెళ్ళమంది ఏజే. షాపింగా? దీపావళి అయిపోయాక షాపింగ్ ఏంటి? ఎప్పుడు ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళలేదు కదా ఏజే. మరి అకౌంట్స్ ఎవరు చూస్తారు? చిత్ర చూస్తుంది. ఏమన్నావు? మీరు విన్నదే అన్నాను. నేను వేరే ఏమన్నాను? మాయ కిషోర్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది కాబట్టి చిత్ర అకౌంట్స్ చూస్తుంది అన్నాను. ఫుల్ క్యాష్ డీల్ చేయొచ్చు, అందులోంచి ఎంతో కొంత నొక్కేయచ్చు. నువ్వు కూడా వాళ్ళలాగే బాను చెప్పినట్టు వినొచ్చు కదా, నాకు కాస్త రిలీఫ్ దొరికేది. ఏం నువ్వు చెప్పేది? కొంచెం అన్న బ్రెయిన్ అనేది ఉందా? అకౌంట్స్ చూడాల్సిన కిషోర్ని బయటికి పంపించి ఇంట్లో ఉండాల్సిన చిత్రని అకౌంట్స్ చూడటానికి పంపిస్తావా? నీ బ్రెయిన్ని నిన్ను కట్టుపడేసిన అట్టపెట్లోనే వదిలేసి వచ్చావా? సడన్ గా చిత్ర అకౌంట్స్ ఎలా చూస్తుంది? తనకు అసలు ఏమీ తెలియదు కదా. తనకసలు ఏమీ తెలీదని మీకెలా తెలుసు? ఎదురు ప్రశ్న లేకు. ఎదురు ప్రశ్నలు కాదు, ఎదురు సమాధానం చెప్తున్నాను. చిత్ర చదివిన చదివేది MBA ఫైనాన్స్ చేసింది. ఆ మాత్రం అకౌంట్స్ తెలుసుకోలేదా? అయినా ఒకసారి అవకాశం ఇస్తేనే కదా ఎవరు ఏంటనేది తెలిసేది. నీకు అవకాశం ఇచ్చి కీస్ చేతిలో పెడితే తెల్లవారే నువ్వేంటో తెలిసింది. కోతిని తోటలో, కోడిని కిచెన్లో వదిలేస్తే ఏం జరుగుతుందో అర్థమైంది. కోతిని తోటలో బుద్ధున్న వాళ్ళు ఎవరు వదిలేరు. కోడిని కూడా కిచెన్లోకి కావాలని ఎవరు పంపరు. అయినా మీ దృష్టిలో కోతికి, కోడికి, కోడలికి ఏమీ తేడా లేదా? కోడిని
పిల్లని గంప కింద కమ్మేసినట్టు కోడల్ని కిచెన్ లోనే బంధించేస్తారు. ఇలాగే ఆడవాళ్ళని అనగదొక్కేస్తున్నారు. చాలా పో. మహిళా సంఘాల ప్రతినిధులు తయారయ్యావా? వాళ్లలో లేని విప్లవ భావాలు నేర్పి ఇంట్లోనే తిరుగుబాటు మొదలు పెడుతున్నావా? నేనేమి ఎవరికీ ఏమీ నేర్పడం లేదు. అసలు చిత్రకు ఇంట్లో ఉండడం ఇష్టమా, లేదంటే చదివిన చదువుకు న్యాయం చేయాలని ఉందా? ఇవాళ మాకు చాలా విశేషమైన రోజు. అలాగా? వీళ్ళిద్దరితో అర్చనలో అభిషేకాలు చేయించాలని తీసుకొచ్చాను. ఇద్దరిని చూస్తుంటే ఏదో విశేషం ఉన్నట్టే అనిపిస్తోంది. అంటే ఇవాళేదో విశేషమే ఉందని మా జయమ్మ చెప్పారు. సంథింగ్ స్పెషల్. విశేషం అంటే ఆ విశేషం కాదమ్మా. అలాంటిదేం లేదు పూజారి గారు. అలాంటిదంటే ఎలాంటిది జయమ్మ? ఇలారా. ఏం చెప్పించేవలో? వద్దులేండి, బాగోదు. ఏం బాగోదు? చాలా బాగోదు. అసలేంటో చెప్పు. అప్పుడేమైంది? రండి. మీకు గుర్తుందా, ఈ గుళ్ళోనే మనలాగా మన టెంకాయలు కూడా అంతెత్తున ఎగిరి ఢీకున్నాయి. పూజ చేస్తూ మాట్లాడకూడదు. నీకసలు అర్చన చేసిన కుంకుమ ఇద్దరూ ధరించండి స్వామి. తలనొప్పి వస్తుంది, తొందరగా బొట్టు పెట్టండి. నాకు బొట్టు పెట్టమంటే తలనొప్పి తెప్పిస్తారా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు హిట్లర్ కి జిరాక్స్ కాపీలా ఉన్నారు. మరీ ఇంత అల్లరైతే ఎలా కోడలు పిల్ల? ఏది నాన్న? నాకు చిన్న మొక్కుంది, తీర్చుకొని వస్తాను. హరి ఓం శ్రీకాంతాయ కళ్యాణనిధేంద్రియేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చ. దూరం జరి కూర్చో. మీరే జరగచ్చు కదా, మేలిగో. దా అతుకుని కూర్చుందావరా. నాకెందుకో దూద్ పేడ తినాలనిపిస్తుంది. ఏ పేడ? దూద్ పేడ. ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలా?
అవసరం లేదులేండి. నాలాంటి పరమ భక్తురాలు అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకొక్కటి గాని 2 గాని దూద్ పేడ ఇవ్వు. ఆహా, కరుణించావు దేవుడా. ఎప్పుడైనా ఇలాగే అడుగుతూ ఉంటాను, ఇస్తూ ఉండు.